కరీంనగర్ జిల్లాలోని అతిపెద్ద పట్టణాల్లో జగిత్యాల ఒకటి. నిజామాబాద్ లోక్సభ పరిధిలోకి వచ్చే ఈ సెగ్మెంట్లో జగిత్యాల, రాయ్కల్, సారంగపూర్ మండలాలున్నాయి. జగిత్యాల పట్టణం ఏళ్ల క్రితం మున్సిపాలిటీగా మారింది. జిల్లాలో కరీంనగర్ తర్వాత అతిపెద్ద వ్యాపార కేంద్రం జగిత్యాల. ఈ సెగ్మెంట్లో 70 గ్రామ పంచాయతీలు, మరో 69 హామ్లెట్ గ్రామాలున్నాయి. 2,05,04 మంది ఓటర్లున్నారు. 99,291 మంది పురుష ఓటర్లు, 1,12,013 మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తం ఓటర్లలో 65% మంది బీసీలు, 13.5% మంది ఎస్సీలు, 3% ఎస్టీలు, 13% ఓసీలు, 6% ఇతరులు ఉన్నారు. 1952లో జగిత్యాల సెగ్మెంట్ ఏర్పడింది. 8 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, పీడీఎఫ్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. టి జీవన్ రెడ్డి 4 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన డి హనుమంతారావు 1957లోనూ సత్తా చాటారు. 1962లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మారావు గెలిచారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి కాసుగంటి లక్ష్మీ నరసింహారావు గెలిచారు. 1972లో కాంగ్రెస్ కి చెందిన చెన్నమనేని సత్యనారాయణరావు, 1978లో దీనకొండ సురేందర్రావు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో కాంగ్రెస్ ఆధిపత్యానికి గండిపడింది. 1983లో టీడీపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి విజయం సాధించారు. 1985లో మధ్యంతర ఎన్నికల్లో జీవన్ రెడ్డికి బదులు జి రాజేశం గౌడ్ ను టీడీపీ బరిలో దింపడంతో రాజేశం విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ లో చేరిన జీవన్ రెడ్డి 1989లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. 1994లో ఓడిపోయిన జీవన్ రెడ్డి 1999, 2004 ఎన్నికల్లో గెలిచారు. వైఎస్ హయాంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006, 2008లో కరీంనగర్ లోక్సభ స్థానానికి 2 సార్లు కేసీఆర్ పై పోటీ చేసి ఓడిపోయారు జీవన్ రెడ్డి. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా 2009 ఎన్నికల్లో బరిలోకి దిగిన రమణ జీవన్ రెడ్డిపై గెలిచారు. ప్రజా సమస్యల పరిష్కారం నిరంతరం ప్రయత్నిస్తామని, అందుబాటులో ఉంటామని, నిజాయితీ నిస్వార్థంతో పనిచేస్తున్న మాటకు అనుగుణంగా నేటి వరకు ఏ ఒక్కరితో కూడా ఒక విమర్శలు కూడా తావివ్వకుండా పనిచేస్తూ జగిత్యాల పులస వ్యవసాయ క్షేత్రాన్ని, వ్యవసాయ కళాశాలను యూనివర్సిటీగా చేయాలని చెప్పని, ఇక్కడ ఒక మెడికల్ కళాశాల మంజూరు చేయాలని చెప్పని, గల్లు బాధితులకు అదేవిధంగా బీడీ కార్మికుల యొక్క అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇవ్వాలని చెప్పని, చేనేత కార్మికులకు సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి జిల్లాలకు 1000 కోట్ల చొప్పున కేటాయింపు చేయాలని చెప్పని, ఈ విధంగా పలు అభివృద్ధి సమస్యలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా సూచన జరగడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి పనులను జగిత్యాల ప్రాంతానికి చేసి ఈరోజు ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా కూడా కృషిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. 1994లో రాజకీయ ప్రవేశం చేసిన ఎల్ రమణ జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం అప్పట్లో సంచలనం. దాంతో ఏకంగా మంత్రి అయ్యారు. 1996లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ తరపున కరీంనగర్ లోక్సభకు పోటీ చేసి విజయం సాధించడం మరో సంచలనం. బీసీ కార్డుతో అప్పట్లో ఎల్ రమణ రాజకీయ ప్రవేశం చేయడం వెనుకబడిన కులాల్లో ఐక్యతను తీసుకొచ్చింది. ప్రతి గ్రామంతోనూ నేరుగా సంబంధాలు, మంత్రిగా, యువజన నాయకుడిగా పేరు రమణకు కలిసొచ్చే అంశాలు. జగిత్యాల్లో 30 పడకల ప్రభుత్వాసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచడం, నర్సింగ్ కళాశాల ఏర్పాటు లాంటి అంశాలు ఎల్ రమణకు ప్లస్ పాయింట్. జగిత్యాల పురపాలక సంఘం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 జనాభా కలిగినటువంటి దాంట్లో క్లీన్ సిటీగా 2వ అవార్డు తీసుకోవడం, రాష్ట్రంలో ప్రత్యేకంగా 100 పడకల ఆసుపత్రికి మొట్టమొదటిసారిగా నర్సింగ్ కళాశాలను మంజూరు చేయించుకొని ప్రారంభించుకొని 18 కోట్ల రూపాయల నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. జగిత్యాల మండలం, రాయకల్ మండలంలో సిపిడబ్ల్యూ స్కీమ్లను గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇటు సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, వీటన్నిటితో పాటు ప్రధానంగా విద్యుత్ సంబంధించినటువంటిది 132 kV రాయకల్ మండలంలో ఉప్పడిగా వద్ద 14 కోట్లతో మంజూరు చేసుకునే టెండర్ కూడా పిలవడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రమణకు కలిసొచ్చే అంశాలతో పాటు మైనస్లు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు విషయంలో చంద్రబాబు వైఖరి రమణకు మైనస్ గా మారింది. అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగలేదని, కావలసినన్ని నిధులు రాబట్టలేకపోయారన్న విమర్శలున్నాయి. ఎంతో అభివృద్ధి చెందిన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుంచి వచ్చే రైతులకు జగిత్యాల్లో ఎలాంటి వసతులు కల్పించే పరిస్థితి లేకుండా ఉంది. రాజకీయ నాయకులు ఎలాంటి అభివృద్ధి దాని గురించి పట్టించుకునే వ్యవస్థ లేదు. వాణిజ్యపరంగా రోడ్ల వెడల్పు కానీ, పోతే టౌన్ హాల్ కానీ, రైతు బజార్, ముఖ్యంగా ఈ రైతు బజార్ రైతులకు కేటాయించింది కాబట్టి దానిలో ఎలాంటి వ్యవస్థ జరగడం లేదు, దాన్ని పట్టించుకున్న నాతులు లేదు. ఈరోజు 20 ఏళ్ల పరిపాలనలో ఈరోజు ఎమ్మెల్యే రమణ గారు కానీ ఈరోజు జగిత్యాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉదాహరణకు పార్కు చూసుకున్న ఏ విధంగా ఉంది, ఈరోజు యావర్ రోడ్డు ఏ విధంగా ఉంది,
వాటర్ సమస్య అదే విధంగా ఉన్నది. ఈరోజు జగిత్యాల మార్కెట్ సమస్య అదే విధంగా ఉన్నది. ఈరోజు అట్లాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ నాయకులు పట్టించుకోవడం లేదు. రాయికల్ మండలంలో మంచినీటి ఫిల్టర్ బెడ్ నిర్మాణం పూర్తి కాలేదు. సబ్ స్టేషన్ల ఏర్పాటుకు హామీ ఇచ్చారు, అది నెరవేర్చలేదన్న విమర్శ ఉంది. రాయికల్ జూనియర్ కాలేజీలో స్టేడియం నిర్మాణంతో పాటు డిగ్రీ కాలేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అది హామీగానే మిగిలిపోవడం రమణపై వ్యతిరేకతను పెంచింది. స్థానికంగా సెంటిమెంట్ బలంగా ఉండడం, ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం, సారంగపూర్లో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు మోక్షం కల్పించకపోవడం లాంటివి రమణకు నెగిటివ్ గా మారనున్నాయి. అలాగే తండాల్లో చూస్తుంటే ఇప్పుడు మా రాయికల్ మండలంలో ఎస్టీకి సంబంధించినటువంటి తండాలు అనేకంగా ఉన్నాయి. ఈ తండాల్లో వాటర్ సమస్యలు, రోడ్ల సమస్యలు, చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి సమస్యలు కూడా మా రాయికల్ మండలంలో కనిపిస్తున్నాయి. ఈరోజు తాట్లవాయిలో సబ్స్టేషన్ నిర్మాణం గురించి హామీ ఇవ్వడం జరిగింది. మరి 2 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఆ యొక్క హామీని ఇప్పటికీ నెరవేర్చలేకపోయిండు. ఎల్ రమణకు ఈసారి జీవన్ రెడ్డి నుంచి థ్రెట్ తప్పకపోవచ్చన్నది స్థానికుల అంచనా. 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి కాలంలో అభివృద్ధిపై ఇప్పటికీ చర్చించుకుంటున్నారు ఓటర్లు. తెలంగాణ వాదం బలంగా ఉండడం, సెంటిమెంట్లో భాగంగా ఉప ఎన్నికల్లో ఓటమితో జీవన్ రెడ్డిపై సానుభూతి పెరిగింది. అన్నింటికీ మించి సెంటిమెంట్ ఓట్లను క్యాష్ చేసుకునేందుకు టీఆర్ఎస్ కు సరైన లీడర్ లేకపోవడం జీవన్ రెడ్డికి కలిసొచ్చే అంశం. మరి స్థానికంగా జగిత్యాల నియోజకవర్గం అప్పుడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండడంతో నాకున్నటువంటి ఒక అవకాశాలతో నియోజకవర్గ అభివృద్ధి కొరకు మరి కృషి చేయడం జరిగింది. ఇలా రైతాంగం పండించిన పంటకు మరి గతంలో ఏదైతుందో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మద్దతు ధర పొందడం అనేది గగనమైపోతుండే. వీళ్ళ గ్రామాన ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగానికి ఏదైతుందో రవాణా ఛార్జీలే కానీ, అడితి కానీ, అమ్మాలి కానీ, క్యాష్కెటింగ్ కానీ అన్ని మినహాయింపుతో పాటుగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పూర్తి స్థాయిలో అందజేస్తున్నటువంటి ఒక విషయం మనకు తెలియదు కాదని చెప్పండి. ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో పాటు బలంగా పనిచేసే అంశాలు చాలా ఉన్నాయి. సెగ్మెంట్ లో ఎక్కువగా పసుపు, మామిడి రైతులున్నారు. వాళ్లను ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. నీలం తుఫాన్, వడగళ్లవాన, అకాల వర్షాలతో మామిడి, పత్తి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. 3 ఏళ్లు గడిచినా రైతులకు పరిహారం అందలేదు. పసుపు పంటకు గిట్టుబాటు ధర దక్కలేదు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. బాధితులకు అండగా నిలవడంతో పాటు వలసలను నిరోధించేందుకు ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉంది. తారక రామనగరేనా, గీ ఊరేనా, గింతేనా, గంతేనా అంటే తప్ప ఒక్కరు కూడా ఏ ఊరిని కూడా, ఏ గ్రామాన్ని కూడా ఖచ్చితంగా పట్టించుకొని పని చేద్దామన్న ఆలోచన లేదు. ఎవరు చూసినా ఓట్ల కోసం మేం గెలవాలని, ఓట్ల ఎలక్షన్ ఉన్నప్పుడే అచ్చుడు, ఊర్ల పొంటి తిరుగుడు, గీ పని చేస్తాం, గా పని చేస్తాం అనుడు. కానీ అది అనుడు తప్ప వేరే ఏ మార్గం ఒక్క పని కూడా చేయించి చూపించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్ రమణపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న జీవన్ రెడ్డికి ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఓరుగంటి రమణారావు, జితేందర్ రావుల మధ్య వర్గపోరు గులాబీ పార్టీలో ఐక్యత లేకుండా చేస్తోంది. జాగృతి కవిత దగ్గరి బంధువు రంగారావు పేరు తెరపైకి వచ్చింది. ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ దక్కినా మిగతా 2 నుంచి సపోర్ట్ ఉండదన్న ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ నుంచి పైడిపల్లి సత్యనారాయణ బరిలో దిగే అవకాశం ఉంది. ఆయనతో పాటు ముదుగంటి రవీందర్ రెడ్డి బీజేపీ టికెట్ రేసులో ఉన్నారు. తండాలు ఉన్నటువంటి గ్రామాలలో, ఎస్టీలు, ట్రైబల్స్ ఉన్నటువంటి ఏరియాలలో కనీసం తాగడానికి మంచినీళ్లు లేనటువంటి పరిస్థితి ఈ రోజు కనబడుతూ ఉంది. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగారు, మినిస్టర్ గా కొనసాగారు. ఎల్లాం నగర్ కూడా గతంలో మినిస్టర్ గా ఉండి ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ గ్రామాలు గాని, పట్టణం గాని అనేక విషయాల్లో వెనుకబడి ఉన్న మాట వాస్తవం. జగిత్యాలలో సెంటిమెంట్ పవనాలు ఎక్కువ. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోరు ఉంటుందనుకున్నా టీఆర్ఎస్ నుండి సరైన లీడర్ లేకపోవడం ఆ పార్టీకి మైనస్. టీడీపీ అభ్యర్థిగా ఎల్ రమణ రేసులో ఉన్నా పోటీ ఇవ్వడం కష్టమే అన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధ్యక్ష పదవి ఆయనకిస్తారన్న ప్రచారం మాత్రం రమణకు కలిసొచ్చే అంశం. ఇక బీజేపీ కూడా పోటీలో ఉంది. ఏదైతేనే జగిత్యాల్లో చతుర్ముఖ పోరు ఖాయమన్నది స్థానికుల అంచనా.